హైకోర్టు తనపై నమోదైన కేసును కొట్టివేసిన నేపథ్యంలో పీనిపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మునుగూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడంతో మునుగూరులో రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తనపై నిరాధారమైన అత్యాచారం కేసు పెట్టి రాజకీయంగా తనను దెబ్బతీయాలని కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. హైకోర్టు వాస్తవాలను పరిశీలించి కేసు కొట్టివేసిందని తెలిపారు. తన వారసత్వ వ్యవసాయ భూమిని ఆక్రమించానంటూ కూడా తనపై ఆరోపణలు చేశారని రేగా మండిపడ్డారు. తన ఆస్తులను పేదలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నానని, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లాకు చెందిన మంత్రులు కూడా తమ ఆస్తులను పేదలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాలు విసిరారు. కుట్రలో భాగంగా ఒక లేడీ చేత నిరాధారమైనటువంటి అక్రమ కేసు పెట్టి నా వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలి అనేటువంటి ఆలోచనతో 25 రోజుల పాటు పైశాచిక ఆనందం పొందినారు తప్ప దానివల్ల వాళ్ళు సాధించింది ఏది లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే బదులుగా మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 420 హామీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి, ఏమైనా మీకు అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేయాలి, చెప్పాలి నిర్మోహమాటంగా ప్రజలకు. మరి తప్పైందని చెప్పేసి మరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి ముక్కు నేలకు రాకి తప్పైందని చెప్పండి తప్ప, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఇటువంటి కేసులు ఎన్ని కేసులు పెట్టినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన 100% నిలబడతాం. ఇటువంటి కేసులు నాతో పాటు నా కార్యకర్తల మీద కూడా, మా నాయకుల మీద అనేక కేసులు పెట్టిర్రు. ఇంకా ఎన్ని పెట్టినా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద మాకు న్యాయం జరుగుద్ది. శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు, కానీ 100% న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ వారసులుగా మరి మేము నమ్ముతా ఉన్నాం న్యాయస్థానాన్ని. కాబట్టి నిన్న FIRని కొట్టేసి వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసుని, నిరాధారమైనటువంటి కేసుని మరి కొట్టేపించుకొని బయటికి రావడం జరిగిందంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ న్యాయం జరిగింది అని చెప్పేసి మేము న్యాయస్థానాన్ని నమ్ముతా ఉన్నాం. కాబట్టి అది నా వ్యక్తిగతమైనటువంటి కేసు కాబట్టి దాంట్లోకి పోకుండా కేసీఆర్ గారు పెట్టినటువంటి మరి పథకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పేదలకు ఇవ్వలేక, అమలు చేయలేక చతికిలబడి వాటిని ఏదో విధంగా మరి ఆ పథకాలకు